డూప్ డూప్ సాంగ్ చాలా బాగుంది. సాంగ్లో క్లాసికల్ అండ్ వెస్ట్రన్ మ్యూజిక్ బ్లెండ్ అన్నది అబ్బబ్బా ఏమన్నా ఐడియానా. మ్యూజిక్ మాత్రం భలే కొట్టాడు తమనన్న ట్వీట్లు వేస్తుంటే ఏంటో అనుకున్నా, కానీ సాంగ్లో మంచి మ్యూజిక్ ఉంది. రామ్ చరణ్ అన్న లుక్స్, కైరా అద్వానీ లుక్స్, జానీ మాస్టర్ స్టెప్స్ అండ్ తమనన్న మ్యూజిక్ అండ్ లాస్ట్ 30 seconds ఆఫ్ ద సాంగ్ అయితే మామూలుగా లేదు. ఎన్ని విషయాలు మాట్లాడుకునే ముందు జస్ట్ సబ్స్క్రైబ్ టు పోర్టల్ ఎం ఛానల్. మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ ఉంటే కనుక గ్లోబల్ స్టార్ కింద కామెంట్ చేయండి. ఈ సాంగ్ కనుక మీకు బాగా నచ్చితే తమనన్న పేరుని అయితే కింద కామెంట్ చేయండి. రామ్ చరణ్ అన్న లుక్స్ వెరీ ఇంప్రెసివ్. అసలు ఒక్కొక్క సాంగ్లో ఒక్కో లుక్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ గేమ్ చేంజర్ మూవీలో జరగండి రామచ్చ సాంగ్స్లో ఒక్క లుక్స్తో కనిపిస్తే నానా హైరాన్లు అయితే వేరే లుక్స్తో మగధీర వైబ్స్ని అయితే మళ్ళీ క్రియేట్ చేశారు శంకర్ గారు. సో ఈ సాంగ్ అయితే ఇంకాస్త వెరైటీగా ఆరెంజ్ లుక్స్తో అయితే కనపడ్డారు. నిజానికి ఆరెంజ్ కంటే కూడా ఈ సాంగ్లో డూప్ సాంగ్లో చాలా ఇంప్రెసివ్గా కనిపించారు. నిజంగా థ్యాంక్స్ చెప్పాలి గ్లోబల్ స్టార్ని ఇంత అందంగా ప్రజెంట్ చేసినందుకు శంకర్ గారికి. మనం ఇంకా బ్యూటీ క్వీన్ కైరా అద్వానీ గురించి మనకు తెలిసిందే, చాలా అందంగా ఉంటారు. ఇంకా ఈ సాంగ్లో అయితే హాలీవుడ్ డ్రెస్సింగ్లో చాలా అందంగా కనిపించారు. ఏదేమైనా ఇలాంటి సాంగ్స్కి మ్యాక్సిమం డైరెక్టర్స్ పబ్లో అయితే ప్లాన్ చేస్తుంటారు సాంగ్స్ అన్నీ కూడా, కానీ శంకర్ గారు వేరే లెవెల్ కాబట్టి అందుకే డిఫరెంట్గా అప్రోచ్ అయ్యారు. ఈ సాంగ్కి సెట్స్లో ప్లాన్ చేశారు. ఇది చాలా డిఫరెంట్ అప్రోచ్ అనే చెప్పాలి. సెట్స్లో అంత భారీ సెట్స్లో కలర్స్ అనేవి ఎక్సలెంట్గా యూజ్ చేశారు. అసలు చివరి 30 secondsలో ఆ లైటింగ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. హోల్ సాంగ్ మొత్తం కూడా కలర్ఫుల్గా ఉంది. ఇంత కలర్ఫుల్ సాంగ్స్ అయితే ఈ మధ్యకాలంలో మనం చూడట్లేదు. డెఫినెట్గా శంకర్ గారి మార్క్ ఏంటో మనం 4Kలో చూడబోతున్నాం. బ్యూటిఫుల్ కలర్స్ యూస్ చేశారు, అసలు మామూలుగా లేదు. ఇంకా నెక్స్ట్ జానీ మాస్టర్ గురించి తెలిసిందే కదా, ఆయన ఎప్పుడు బెస్ట్ ఇస్తారు రామ్ చరణ్ గారికి. ఈసారి కూడా సింపుల్ అండ్ గ్రేస్ఫుల్ స్టెప్స్తో ఇచ్చి పడేశారంతే. చరణ్ అన్న స్టెప్స్ అయితే ఈ సాంగ్లో వేరే లెవెల్లో ఉన్నాయి. వెరీ సింపుల్ మూమెంట్స్తో మనకు ఆ బ్యూటీని అయితే క్రియేట్ చేశారు. ఒక సెటిల్ డ్యాన్స్ చేస్తాను అనమాట. అది రామ్ చరణ్ గారికి ఎప్పటి నుంచో ఉంది. మనం ఓ సోసి రాకాసి సాంగ్ నుంచి చూస్తూనే ఉన్నాం. అదే మూమెంట్ అదే కైండ్లో అయితే ఇప్పుడు మనకు కనబడుతుంది. డ్యాన్స్ అంతా అలా గ్రేస్ఫుల్గా ఉంది. ఇంకా తమన్ బ్రో మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్ అని చెప్తా. ఎందుకంటే ఇప్పటి వరకు తమన్ గారు కొట్టింది వేరు, ఇప్పుడు మాత్రం ఇంకో లెవెల్లో కొట్టారు. ఒక పక్క క్లాసికల్, ఇంకో పక్క వెస్ట్రన్ రెండింటిని కలపడం అనేది ఒక పెద్ద టాస్క్. అంటే ఆ రెండింటిని కలిపి ఒక బ్యూటిఫుల్ అవుట్పుట్ తీసుకొచ్చారు. నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాను. మ్యాక్సిమం అందరికీ మ్యూజిక్ లవర్స్కి ఈ పాట అనేది ఫేవరెట్ అయిపోద్ది అనమాట. అసలు అంత బ్యూటిఫుల్గా ఉంది. ఆ బ్లెండ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంది అలా. సో ఎవరైనా సరే విని తీరాల్సిందే, పడిపోవాల్సిందే ఈ సాంగ్ అన్నట్టుగా అనిపించింది నాకు. అయితే తమన్ గారు తీసుకున్న టాస్క్ని ఫుల్ఫిల్ చేశారని చెప్తా. అంత బెటర్గా ఉంది సాంగ్ అయితే. ఇంకా సాంగ్లో లాస్ట్ 30 seconds మాత్రం వేరే లెవెల్లో ఉంది. మ్యూజిక్ కానీ, డ్యాన్స్ కానీ, రామ్ చరణ్ గారి స్టెప్పులు కానీ అండ్ సినిమాటోగ్రఫీ, కెమెరా యాంగిల్స్, ఎడిటింగ్ ఏది తగ్గలేదు. మొత్తం పీక్స్లోకి తీసుకెళ్ళిపోయారు ఆ చివరి 30 seconds. నేనైతే ఇప్పటికీ ఈ సాంగ్ 20 సార్లు చూశాను. భలే ఉంది బ్రో సాంగ్ అయితే, నాకు బాగా నచ్చింది. మీకు కూడా అంతగా నచ్చితే కనుక కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి సూపర్ ఉంది సాంగ్ అని. మీరు ఇంతవరకు వీడియో చూశారు అంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఖచ్చితంగా గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్కి అయితే షేర్ చేయండి.